నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. రేపటి నుంచి స్కూల్స్కి లాస్ట్ డే. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. అన్నయ్య కొడుకుని స్కూల్కి సెండ్ ఆఫ్ చేయడానికి నేను వెళ్తున్నాను. స్కూల్లో ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇవాళ హెడ్ మాస్టర్ గారు తన సొంతంగా పిల్లలు సెలవుల్లో చదువుకోవాలని, ఇంటి దగ్గర చదువుకోవాలని, ఆటలే ఒక గంట సేపు అయినా చదువుకోవాలని గురువు యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నాడు. ఇది చింతకాని రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. మధ్యలో ఆగాము. బాబుకి చేయి బాగలేదు, కట్టుకున్నాడు కాబట్టి ఆ బ్యాగ్ ఆగట్లేదు, మధ్యలో సర్దుకుంటున్నాడు. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏమంటే, హెడ్ మాస్టర్ గారు సెలవుల్లో పిల్లలకి తమ సొంతంగా ఒక 1 అవర్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పడం కోసం అతను శ్రద్ధ వహించి, ఆయనకు అసలు అవసరం లేదు కానీ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ఒక 1 అవర్ క్లాస్ చెప్తా అని చెప్పాడు ఆన్లైన్లో. ఈ చూడండి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచి పోతున్నాము. అయితే పేరెంట్స్ మీటింగ్ పెట్టాడు ఫ్రెండ్స్. ఈరోజు హెడ్ మాస్టర్ గారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి ఒక గంట ఇంగ్లీష్ క్లాస్ చెప్తానని చెప్పాడు ఆన్లైన్లో. పిల్లల చదువులోకి హెడ్ మాస్టర్ గారు శ్రద్ధ వహించడం నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. స్కూల్కి వచ్చాము, హెడ్ మాస్టర్ గారు మీటింగ్ నుండి ఏం చెప్తున్నాడో పిల్లలతో. కొద్దిసేపటికే అలసిపోయారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కష్టపడి రోజంతా ఎంట్లో పనిచేసి మిమ్మల్ని పడుకుంటున్నారు. మీరేమో చదవకుండా అర్థమైతే అందరూ కాదు, కొంతమంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీకు అది వినిపిస్తుంది. ఓకేనా? మొత్తం రూమ్ అంతా అవ్వలాగా జరుగురా. అడెవడో లైన్ లేకుండా కూర్చున్నాడు. ఇక్కడ దానేది మరి ఇప్పుడు ఆ వేళ వస్తున్నారు. ఎక్కడ కూర్చోవాలి? అమ్మా ఫోటో కోసం అమ్మా, నువ్వు వచ్చినా కానీ కూర్చొని ఫోటో తీసుకున్నా కూడా కూర్చోకపోతే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడద్దు అమ్మా. ఒకే ఒక్క నిమిషం ఫోటో నిన్నేం కోపడండి. ఒక్క ఫోటో ఎమ్మటే ఎదుగుతాను. ఎండాకాలం కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. అంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు సెల్ ద్వారా క్లాసుగా ఎందుకనంటే ఇంగ్లీష్లో చదవడం పర్ఫెక్ట్గా రావడం కోసం పెడుతున్నాను. మామూలుగా ఏ స్కూల్లో పెట్టరు, నేను స్పెషల్ ఇంగ్లీష్తో పెడుతున్నాను. వెనకబడిన పిల్లలు ఇంప్రూవ్ కాదండి. ఏది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదండి, వాళ్ళ పిల్లలతో అమ్మమ్మ గారు వాళ్ళు దగ్గరికి ఏమి లేదు. మీరు కట్టకంటారు, నాకు కట్టకంటారు అని తెలియదు చెప్పారు. అసలు పాపం పేరెంట్స్ అర్థం ఉండదు. ఈమె కొద్దిగా బలం ఫస్ట్ క్లాస్ మంచిది, కొద్దిగా ఏదన్నా మనకి భయపడుతుంది. ఏమన్నా బాగుంది వీళ్ళిద్దరు చాలా కోడి పర్లేదు కానీ కొంచెం సెలవు బలం ఇదేమో శుభాకాంక్ష
ఇదే ఫ్రెండ్స్ బాబు జాబ్ చేసే స్కూలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతర్లపాడు. తర్వాత అక్కడ కొద్దిసేపు ఉండేసి నేను ఖమ్మం బయలుదేరడానికి సిద్ధమయ్యా. నేను దారిలో ఇది చింతకాని వచ్చిన తర్వాత ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసా చాలామంది పబ్లిక్ ఉన్నారు ఈ హోటల్ దగ్గర. సరే వచ్చేటప్పుడు ఆగి చూద్దామని చెప్పేసి అనుకుని ఆగా ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ జాబ్ హోల్డర్స్, పోలీస్ వాళ్ళు అందరు ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్ళా. సరే నేను కూడా టిఫిన్ చేద్దామని చూస్తే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే 20 రూపాయలకే ఎటువంటి టిఫిన్ అయినా ఇక్కడ లభిస్తుంది. బోండాలు, దోశలు, పూరీలు రకరకాలుగా ఉన్నాయి, ఇడ్లీలు అవన్నీ కలిసి. ఏది తీసుకున్నా 20 రూపాయలే అట. ఎక్కడెక్కడ పబ్లిక్, ఊరు వెళ్ళే పబ్లిక్ కూడా ఇక్కడ కార్లు ఆపేసి ఇక్కడ తింటున్నారు. నేను ఇక్కడ టిఫిన్ చేసి ఒక ప్యాకెట్ పార్సల్ తీసుకొని పోయా. టేస్ట్ బాగుంది. 20 రూపాయలకే టిఫిన్ అంటే వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళని మంచిగా శుభ్రంగా నీట్గా పెడుతున్నారు. అమ్మాయి మాస్క్ వేసుకొని ఉంది. శుభ్రంగా వడ్డిస్తున్నారు. అక్కడ నీట్గా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకునేది కూడా శుభ్రంగా పక్కకు పెట్టారు. అంత గలీజు లేకుండా నీట్గా పెట్టారు ఫ్రెండ్స్. 20 రూపాయలకే ఏదైనా అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టారు. వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. టిఫిన్లు ఇక్కడ ప్లేట్లు మంచిగా పెట్టండి అది అని చెప్తున్నారు. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బాబు ఈలోపు ఇంటికి వచ్చాడు. తర్వాత మధ్యాహ్నం అందరం కలిసి భోజనానికి అని చెప్పేసి బయలుదేరాం ఫ్రెండ్స్. బాబు 1:30కి అట్లా వచ్చాడు. తర్వాత ఇప్పుడు వండటం ఎందుకని చెప్పేసి అందరం కలిసి హోటల్లో భోజనం చేద్దాం అనుకున్నాం. కాకపోతే పల్లెటూరులో చేద్దామని బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మంచుకొండలో మొన్న ఈ మధ్య అబ్బాయి ఇక్కడ ఒకరోజు ట్రైనింగ్ చేశాడు. ఆ ట్రైనింగ్ అప్పుడు తిన్నాడట. అక్కడ బాగుందంటే సరే అని వెళ్ళాము. ఇక్కడ పల్లెటూరు అయినా కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంత దూరం వచ్చేసి బిర్యానీ తిన్నాము. నాటు బిర్యానీ అనమాట ఇది. ఊర్లో కదా ఫ్రెండ్స్ ఇట్లే ఉంటుంది. సరే కొత్తగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మధ్యాహ్నం పాటు భోజనం చేసి బయలుదేరాం ఫ్రెండ్స్. మళ్ళీ ఖమ్మం. రేపు నుంచి హాలిడేస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.